మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ వీడియో చేయబోయేది ఏంటంటే, మనం చిన్నప్పుడు మీకు బాగా గుర్తు ఉండుండే ఉంటుంది, ఒక కథ చదువుకున్నాం. అదేంటంటే, ఒక కాకి ఉండేది. ఆ కాకి దాహం వేసి అటు ఇటు తిరుగుతుండగా ఒక కుండ కనపడింది. ఆ కుండలో చూడంగా నీరు అడుగు బాగాన ఉంది. అందకపోయేసరికి కాకి ఆ కుండలో ఒక్కొక్క గులకరాయిని తీసుకొచ్చి వేసి ఆ నీళ్లను పైకి రప్పించి తన దాహాన్ని తీర్చుకుందని మనం చదువుకున్నాం. మీకు బాగా గుర్తుంటుంది. ఆ పరిస్థితి రాకుండా మనం పక్షులను, మూగ జంతువులను, వన్యప్రాణులను కాపాడే బాధ్యత మన మీద ఉంది. మీరు తప్పకుండా మీరు ఇంటి ఆవరణలో కావచ్చు, లేదా మిద్దె పైన కావచ్చు, ఎక్కడైనా పక్షుల కోసం కొన్ని నీటిని పాత్రలు కావచ్చు, కుండలలో కావచ్చు, కొన్ని గింజలని పక్షుల కోసం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నేను ఒక వేటు ఎస్ఎంఎస్లో ఒక న్యూస్ చూసిన. ఎప్పుడు నేను అలా న్యూస్ గురించి మాట్లాడాను, కానీ ఒక ఉడత వాటర్ కోసం ఒక బాటిల్లో చాలా శ్రమించి ఆ బాటిల్ను ఉంచుకొని తాగుతున్న దృశ్యాన్ని నేను చూసి నా మనసు కలిసివేసింది. అందుకే అలా ఇబ్బంది పడకుండా జంతువులు కానీ, చిన్న చిన్న జంతువులు కానీ, పక్షులు కానీ, వన్యప్రాణులు కానీ ఆ విధంగా ఎండకు తట్టుకోలేక, ఎండ తీవ్రత బాగా పెరిగిపోయింది. ఆ విధంగా అవి దాహాన్ని తట్టుకోలేక విపరీతంగా చనిపోతున్నాయి మరియు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మనం వాటిని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది కనుక తప్పకుండా మన వంతుగా ఎంతో కొంత తప్పకుండా వాటర్ని కానీ, గింజలు కానీ ఉంచి వాటి ప్రాణాలను కాపాడుకుందాం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. కొంతమంది అన్న చూసి దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.